ప్రస్తుతం మనం కోల్‌కత్తా, చెన్నై హైవే మీద ఉన్నాం. ప్రస్తుతం మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టోల్ గేట్ ప్రాంతం. ఏదైనా సరే నేషనల్ హైవేల మీద ప్రయాణించేటువంటి వాహనాలు ఏదైనా సరే ఈ సుదూర ప్రాంతాలు వెళ్ళేటువంటి వాహనాలు ఖచ్చితంగా టోల్‌కి సంబంధించి, టోల్ గేట్‌కి సంబంధించి టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాతే వాటికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత వాటిని వాహనాలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు ప్రాంతంలో ఉన్నటువంటి టోల్ గేట్ ఇది. ఈ ఈ టోల్ గేట్ సంబంధించి రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అయింది. దీనికి సంబంధించి ఈ నెల 8వ తేదీన ఈ టోల్ గేట్ దగ్గర జరిగిన ఘటన ఒకటి రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు రావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అంటే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 8వ తేదీన టోల్ గేట్ సంబంధించి ఒక లిక్కరు బాటిల్స్‌ని తరలించేటువంటి అంటే కంపెనీల నుంచి డిపోలకు తరలించేటువంటి వాహనం ఒక మినీ వ్యాను ఈ నెల 8వ తేదీన టోల్ గేట్ ప్రాంతానికి వచ్చింది. కరెక్ట్‌గా మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఈ చివర ఉన్నటువంటి టోల్ గేట్‌కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ వాహనం వచ్చి ఆగింది. అయితే సాధారణంగా ఆ వాహనానికి యెల్లో బోర్డ్ ఉండటంతో దానికి సంబంధించి టోల్ ఫీజు కట్టాల్సిందిగా సిబ్బంది వారిని అడిగారు. అయితే దానికి సంబంధించి టోల్ ఫీజు కట్టేది లేదని చెప్పి ఇది జనసేన నాయకుడి వాహనం. ఈ వాహనాన్ని ఎట్లా ఆపుతారు మీరంటూ కూడా వాళ్ళు టోల్ గేట్‌కి సంబంధించి సిబ్బందితో వాగ్వాదం దిగినట్టుగా తెలుస్తోంది. అయితే చాలా సేపటి వరకు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా టోల్ ఫీజు కట్టేది లేదని చెప్పి వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ వాహనానికి సంబంధించి యెల్లో బోర్డ్ ఉండటంతో అటు ఏ వాహనం అయినా సరే ఖచ్చితంగా యెల్లో బోర్డ్ ఉంది కాబట్టి అది ఏ రాజకీయ నాయకుడి వాహనం అయినా సరే ఖచ్చితంగా టోల్ ఫీజు కట్టాల్సిందని చెప్పి వాళ్ళు కోరిన పరిస్థితి. అయితే క్షణాల్లో ఎవరైతే వ్యాన్ డ్రైవర్ ఉంటారో అతను ఆ వాహన యజమానికి ఫోన్ చేశారు. ఎవరైతే జనసేన నాయకుడు ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి సూరత్తుల అయ్యప్ప అనేటువంటి జనసేన నాయకుడికి సంబంధించిన వాహనం అది. ఆ వాహనం ఇక్కడ ఈ ప్రాంతంలో టోల్ గేట్ కట్టాల్సిన ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ టోల్ గేట్ కట్టకుండా వారితో వాగ్వాదం జరుగుతుందో అతను డ్రైవరు టోల్ గేట్ సంబంధించి ఈ వాహనానికి సంబంధించి డ్రైవరు వెంటనే సూరత్తుల అయ్యప్పకు ఫోన్ చేయడం, అతను వెంటనే హుటాహుటిన ఒక 10 మంది మనుషుల్ని వెంట పెట్టుకొని వచ్చి ఇక్కడ టోల్ గేట్‌కి సంబంధించి ఇక్కడ వారితో వాగ్వాదానికి దిగారు. నా వాహనాన్ని ఎట్లా ఆపుతారు మీరు అంటూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తాము టోల్ ఫీజు కట్టేది లేదని వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. మీరు క్లియర్‌గా విజువల్స్ చూడొచ్చు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి అక్కడ వాహనం ఆగిన తర్వాత అతను సూరత్తుల అయ్యప్ప ఇక్కడికి వచ్చి టోల్ గేట్ ఏదంటే మీరు చూస్తున్నారు చూస్తుంటే వాహనం వచ్చినప్పుడు వాళ్ళకి అడ్డుగా ఒక చిన్న టోల్ గేటు ఆ గేటును వేస్తారు. తర్వాత ఫీజు కట్టిన తర్వాత గేట్‌ను ఓపెన్ చేయడంతో వాహనాలు ముందుకెళ్తాయి. అతను వాహనాన్ని టోల్ ఫీజు కట్టేది లేదని చెప్పి ఆ గేటును పక్కకు విరిచి వాళ్ళ మీద దుర్భాషలాడుతూ తన వాహనాన్ని పంపించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి టోల్ గేట్ కట్టకుండా టోల్ గేట్‌ను విరిచేసి తన వాహనాన్ని పంపించడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన 8వ తేదీన అంటే ఈ నెల 8వ తేదీన జరిగింది. రాత్రి 7:40 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ వాహనాన్ని ఆపడం, ఆ టోల్ గేట్ కట్టడాన్ని వాళ్ళతో వాగ్వాదానికి దిగటం, వెంటనే సూరత్తుల అయ్యప్ప జనసేన నాయకుడు వచ్చి వాళ్ళ మీద దాడి చేయటం, ఆ టోల్ గేట్‌ని విరిచేయడం ఇదంతా కూడా ఆ ప్రాంతంలో ఆ సమయంలో మొత్తం కూడా పూర్తిగా రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు వ్యవహారం అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఈ టోల్ గేట్‌కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ టోల్ గేట్ ఉంది. అయితే ఈ టోల్ గేట్‌కి సంబంధించి ఇప్పుడు తాజాగా ఇటువంటి ఘటన జరుగుతుందంటే గతంలో ఎన్నడూ కూడా ఇట్లాంటి ఘటనలు ఈ టోల్ గేట్‌లో జరగలేదని చెప్తున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా కనీసం ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా జరుగుతుందంటూ కూడా స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి కనిపిస్తోంది. అంటే సూరత్తుల అయ్యప్ప జనసేనకు సంబంధించిన నాయకుడు అంటే చోటా నాయకులు జనసేనకు సంబంధించి చోటా నాయకుల వ్యవహారం అంతా కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతుంది. గతంలో నిడమర్రు మండలానికి సంబంధించి ఒక రేవు పార్టీ సంబంధించిన విషయంలో జనసేన నాయకుడిని పార్టీ సస్పెండ్ చేసింది. ఇట్లాంటి వ్యవహారాలు, ప్రజా వ్యతిరేక వ్యవహారాలు, అసాంఘిక కార్యకలాపాలకి జనసేన దూరంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన అందించాలని చెప్పి ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత చెప్తూ ఉంటే, కానీ నియోజకవర్గంలో మాత్రం ఉంగుటూరు నియోజకవర్గం పూర్తిగా దానికి విరుద్ధంగా కనిపిస్తుంది. జనసేనకు సంబంధించి చోటా నాయకులు చేస్తున్న పనితీరు ఇక్కడంతా కూడా తీవ్రంగా విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత 8వ తేదీ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల నుంచి ఇప్పటివరకు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అతని మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి లేదు. పార్టీ అధిష్టానం కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా టోల్ గేట్లు కట్టాల్సినప్పుడు ఖచ్చితంగా తను వ్యాపారం చేసినటువంటి వాహనాలైనా సరే, ఏ వాహనం అయినా సరే
నియోజకవర్గానికి సంబంధించి నాయకులైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా టోల్ కట్టిన తర్వాత వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందికి మాత్రమే టోల్ కట్టకుండా వెళ్ళే అనుమతి ఉంటుంది. కానీ నియోజకవర్గంలో ఈ విధంగా జనసేన నాయకులు చేయడంతో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టోల్గేట్ మీరు విజువల్స్ చూస్తున్నట్టు టోల్గేట్కి సంబంధించి ఎక్కడ విమర్శలు లేని పరిస్థితి అంతా కూడా సజావుగా నడుస్తుంది. కానీ ఇప్పుడు దీని మీద కూడా ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి కొంతమంది బయటకు వచ్చి టోల్గేట్ మీద కూడా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఘటన జరిగిన 8వ తారీఖు తర్వాత ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ టోల్గేట్ ఉండకూడదు అంటూ కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కూడా అంటే దీని మీద ఏ విధంగా చర్చనీయాంశం అవుతుంది ఒకసారి ఆలోచించాలి. ఇప్పటివరకు పోలీసులు కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదు. దానికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఎక్కడ కూడా బయటికి వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ టోల్గేట్ దగ్గరికి వచ్చి టోల్గేట్ను దౌర్జన్యంగా విరిచేసి నేను టోల్ కట్టేది లేదంటూ కూడా తన వాహనాన్ని బలవంతంగా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. పార్టీ కూడా దీనికి సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి చూస్తున్నారన్న విమర్శలు కూడా తావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి ఘటనల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నాయకులు దూకుడును తగ్గించకపోతే పార్టీకి తీవ్ర నష్టం అవుతుందని చెప్పి జనసేన కార్యకర్తలు ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంటితో మన టీవీ ఉంగుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.